విజయవాడ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు దాదాపు 200కు చేరుకున్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డిఎంహెచ్ఓ సుహాసిని. రికవరీ కేసులు పెరిగాయంటున్నారు. యువత బయట పానీపూరీలు తినొద్దని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. డయేరియా కేసులపై వదంతులు నమ్మొద్దంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. కేసెస్ 200కి చేరుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఎవరైతే బాధితులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి మరి ఆ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనతో మాట్లాడడానికి డిఎంహెచ్ఓ సుహాసిని మేడం అయితే ఉన్నారు. మేడం నమస్తే. 3 రోజుల నుంచి కూడా కేసెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. 200 కేసెస్ వచ్చాయి. బట్ కానీ రికవరీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా నడుస్తుంది? సో నమస్తే అమ్మా. సో ప్రజలందరికీ కూడా నమస్తే. సో ఈ 2 డేస్తో కంపేర్, లాస్ట్ 3 డేస్ కానీ ఈ 2 డేస్తో కంపేర్ చేసుకుంటే కేసెస్ మాత్రం చాలా వరకు తగ్గాయి. అది కూడా కాకుండా అంతకుముందు వచ్చిన దానికన్నా స్టూల్స్ ఎపిసోడిక్ ఆఫ్ ద స్టూల్స్ కానీ అవి చాలా వరకు తగ్గు మోహంలో పట్టాయి. అంతకుముందు మోషన్ అయితే నిలుపుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మోషన్ వచ్చినా కూడా ఇంటిలో ఉండి ఒక 3-4 అయిన తర్వాత మన దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఒక విధంగా చూసుకోవాలంటే చాలా వరకు కేసెస్ తగ్గు మోహంలో ఉన్నాయి. తర్వాత డిశ్చార్జెస్ అనేది 60%. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఎన్నైనా అడ్మిట్ అవ్వచ్చు, బట్ రికవరీ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. సో ఆ విధంగా డిశ్చార్జెస్ అనేది మోర్ దాన్ 60% వరకు ఉన్నాయి. ఇట్లానే మనం ఏదైనా ఇక్కడ కేసులు ఏదన్నా కూడా కొంచెం ఏదైనా జీజీహెచ్కి మనం పంపిస్తున్నాం. ఇక్కడ 5 వెహికల్స్ మాకు 108 పెట్టుకున్నాము. మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు నిరంతరంగా మమ్మల్ని పర్యవేక్షించడం. అట్లనే కమిషనర్ గారు, మా కమిషనర్ గారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు, తర్వాత మా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఆయన కూడా నాతో ఫోన్లో నిరంతరం మాట్లాడుతూనే ఇక్కడ సంగతులు ఏంటని కనుక్కోవడం. తర్వాత ఏది కావాలన్నా ఎక్కడి నుంచి మనకు కావాలో అవన్నీ కూడా అందుబాటులో చేయడం. కొన్ని హాస్పిటల్ లేనివి కూడా మేము ఇక్కడ అంతా కూడా మొత్తం తెప్పించడం జరిగింది. అట్లనే ఎవరన్నా ఇంట్లో ఒకవేళ రాలేని పరిస్థితి, అలాంటి రాలేని పరిస్థితి నుంచి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఎవరన్నా ఉంటే వాడిని కూడా చిన్న వెహికల్స్ 108 కొన్ని దాంట్లో వెళ్ళలేనప్పుడు చిన్న వెహికల్స్ కూడా 2 పెట్టాము. దాని ద్వారా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో మేము అందరం కూడా 24 hours వేసుకొని దగ్గర 150 మంది పర్ డే ఫీల్డ్ స్టాఫ్ వేసుకొని మేము కానీ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో ప్రజలెవరు కూడా భయపడాంతరం అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజలకు నేను విన్నవించుకునేది ఒకటే, మీరు బాగా మరగబెట్టిన నీళ్లు, అవి ఏవి నీళ్ళన్నా వచ్చు, మరగబెట్టి కాచి చల్లార్చిన నీళ్ళని తాగండి. మనమందరం రాత్రులు పని చేసుకుంటామమ్మా. ఆ పని చేసేటప్పుడు ఒక బిందె అనేది పొయ్యి మీద పెట్టేసి, స్టవ్ మీద పడేసి నీ పని అయ్యే లోపల అది కాగిపోతుంది. ఆ తర్వాత దాన్ని కింద పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఉదయం ఆ నీళ్ళు దాచుకోవచ్చు. ఎందుకంటే మనము అంతకుముందు అమ్మ నాన్న వాళ్ళందరూ, అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా ఇట్లా వేడి చేసి చల్లార్చి నీళ్ళు తాగుతుంటారు. కానీ మనం ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మినరల్ వాటర్ ఇవన్నీ, కానీ అందులో ఉన్నదే సేఫ్. అలానే వేడి పదార్థాలు తీసుకోండి, మూతలు పెట్టిన తీసుకోండి. ఫ్రిడ్జ్లో ఉంచేసి నిల్వ పదార్థాలు తీసుకోవద్దు. అమ్మ చేతి వంట అమృతం అనేది మర్చిపోవద్దు ఎవరు కూడా. చక్కగా అమ్మ వంట తీసుకోండి. బయట ముందుగా స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, బయట ఎక్కువ మంది పానీపూరీలు తినడం, అక్కడక్కడ టిఫిన్లు తినడం రుచి ఉండొచ్చు, కానీ అవి అనారోగ్యానికి గురి చేస్తానే విషయం మాత్రం మర్చిపోవద్దు. సో తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అల్టిమేట్గా ఎప్పుడన్నా కానీ ఫ్రీక్వెంట్గా కానీ హ్యాండ్స్ వాష్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో వేడి పదార్థాలు తీసుకుంటూ, అలానే ఏ కొద్దిగా మోషన్స్ అయినా కూడా మీరు ఇళ్లలో ఉండకుండా వెంటనే మాకు ఇక్కడికి రండి. అలానే మా వైద్య సిబ్బంది అందరూ కూడా ఇళ్ళకి కూడా 21 టీమ్స్తో ఇళ్ళకి వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్ మీరు ఎక్కడో ఉన్నారు, మీ చుట్టాలు ఎవరికి వాళ్ళకి కూడా చెప్పండి, ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులేదా, చక్కగా పలసగా మజ్జిగ లేదా నీళ్లలో ఉప్పు కొంచెం పంచదార అలా వేసుకొని మజ్జిగలో 2 వేసుకొని తాగినా కూడా మీకు మంచిగా హోమ్ మేడ్ రెమెడీగా ఓఆర్ఎస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ పాటించాలని, జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. డెత్ విషయానికి వస్తే ఫేక్ ప్రచారాలు కొన్ని నడుస్తూ ఉన్నాయి. అంటే నిన్న కూడా ఒక డెత్ వచ్చిందని అన్నారు. దానికి మీరు ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది. దాని కొంచెం క్లారిటీ. అసలు అది ఈ డయేరియాకి దానికి సంబంధమే లేదు. అసలు దానికి డయేరియా హిస్టరీనే లేదు. మేము రాగానే చూసాము కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ with the profuse sweating. That is a one episode of vomiting. That is a sign of, that is a cardiac problem. As a doctor గా మేము చూసి వెంటనే కేసును కూడా 108లో మేము పంపించి అక్కడ డాక్టర్స్ వాళ్ళతో కూడా ముందు కాపాడి, సో దిస్ ఈస్ ద మేబీ క్వరీ దిస్ లైఫ్ టేప్, సో యూ హ్యావ్ టు ఇమీడియట్ మెజర్ ఫర్ దట్ వన్. సో అక్కడ వాళ్ళు కూడా వెంటనే స్పందించి వెంటనే రియాక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ బికాస్ అక్కడ ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి ఆయన ఒక్కళ్ళే ఉండడం,
10 ఏళ్ల నుంచి ఆయన తాగుతూనే ఉంటారంట, వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు. అలానే ఈ హ్యాడ్ హైపర్ టెన్షన్. ఆ హైపర్ టెన్షన్ కూడా మందులు కరెక్ట్గా వాడాడంట. ఎందుకంటే పట్టించుకునే వాళ్ళు లేరు పాపం ఆయనకి. ఆయన ఏం చేస్తాడు ఇంకా? సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ పాపం ఆయన. మా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉండినా కూడా తాగిన స్టేజ్లో ఉంటారంట. ఆడపిల్లలు కదా ఇంటికి వెళ్ళి తాగి స్టేజ్లో ఉంటాయి. కొంచెం ఆ విధంగా ఆయన కొంత ఆ ఆల్కహాలిక్ స్టేజ్ కానీ ఏదంటే క్రానిక్ ఆల్కహాలిజం ఈజ్ మే లీడ్ టు ఎనీ కాంప్లికేషన్. సో ఆ విధంగా ఆయన కానీ అసలు ఆయనకి డయేరియా కానీ లేనే లేదు. ఏదన్నా కానీ వదంతులు వస్తున్నవి నమ్మకండి. ఓకే, ఇప్పటివరకు ఏ డెత్ కూడా లేదు. సో మేము కోమార్బిడిటీస్ ఉన్న కేసులకు కూడా మేము ఇక్కడ నుంచి వాళ్ళకి మందులు పెట్టి కోమార్బిడిటీస్ ఉన్న కేసులు బయటకు పంపించడం జరుగుతుంది. కోమార్బిడిటీస్ ద అనదర్ కాజ్ దట్ లీడ్ టు ఎనీథింగ్, బట్ నాట్ ద సింపుల్ డయేరియా ఇది అనేది అంత కాజ్గా అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మొదటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే డయారియా కేసులకు సంబంధించి కూడా మరణాలు ఏవీ లేవు, ఏవైతే వదంతులు వస్తున్నాయో వాటిని కూడా నమ్మకండి అంటూ కూడా ఇక్కడ ఆర్ఆర్పేట ఉన్న ప్రజలకు అందరికీ చెప్తూ ఉన్నారు. బయట పానీపూరీలు కూడా తినకండి, బయట ఏదైతే ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే ఇలాంటి వాటికి అంటే ఏదైతే డయారియాకి సంబంధించి వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయో వీటన్నిటికీ కూడా దూరంగా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా డిఎంహెచ్ఓ సుహాసిని మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ, ఆర్ఆర్పేట నుంచి.